గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరం ఎండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 10th March 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఈ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిప్రజెంటేటివ్గా గుర్తించండి. సో మనకు ఆల్మోస్ట్ మా కరోనా తర్వాత 4 years కంప్లీట్ మార్కెట్ పెరిగిన తర్వాత 4-5 months నుంచి మార్కెట్ డౌన్ అవుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని కారణాలు ఇక్కడ మనం పరిశీలిద్దాము. మనకు ప్రైస్ ఎర్నింగ్ రేషియో అని ఉంటుంది మన ప్రతి కంట్రీకి కూడా. మన కంపెనీ ప్రకారము ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా కూడా ఆల్మోస్ట్ 20-23 మధ్యలో ఉంది. అదే చైనా చూస్తే 10 and బెజిల్ 8 ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుపోయి అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న షేర్ వాల్యుయేషన్ తక్కువ ఉంది కాబట్టి మన షేర్ వాల్యుయేషన్ తగ్గుంది. మన ఇంతకుముందు మన పి ఆల్మోస్ట్ 40 ఉండి ఇప్పుడు ఆల్మోస్ట్ సగమైంది. సో త్వరలో మనది ఇక్కడ కూడా రావచ్చు. అదేగాక వేరే కారణం యూఎస్ఏ టారిఫ్స్ కూడా యూఎస్ ట్రంప్ ప్రతిరోజు ఏదో ఒకటి న్యూస్ మూలంగా అన్సర్టీ ఉంది. స్టాక్ మార్కెట్ అన్సర్టీ నచ్చదు, దాని మూలంగా దిగుతుంది. సో ఈ పిఈ మూలం కూడా మన ఫారెన్ సెల్లింగ్ కూడా ఎఫ్ఐ వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ రిటైలర్స్ కూడా వారు సెల్లింగ్ ప్యానిక్లు చేస్తున్నారు. రిటైలర్స్ కూడా ప్యానిక్ సెల్లింగ్ కూడా మన స్టాక్ తగ్గుతుంది. దాని మూలంగా రిటైల్స్లో ఒక షిప్ కూడా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. అండ్ Q3 రిజల్ట్ కూడా మరియు చాలా బాగాలేక యావరేజ్ ఉండడం తగ్గుతుంది. కాబట్టి ప్రతిసారి మీరు చెప్పినట్టు కూడా 50% క్యాష్ మనం రిజర్వ్ పెట్టుకోవాలి. అందుకు మార్కెట్ పడినప్పుడు షేర్ కొనడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది. సో మన వార్తకి వెళ్తే యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్, 3 మార్కెట్ మనం గమనించాలి. ఎందుకంటే 3 మార్కెట్ల ప్రభావం మన ఇండియన్ మార్కెట్ ఈరోజు పొద్దున ఉదయం పడే అవకాశం ఉంది. యూఎస్ఏ అండ్ మన డౌ జోన్స్, నాస్డాక్స్, S&P 500 కూడా మన ఫ్రైడే నాడు లాభాల బాట ముగిసింది. అండ్ మన దానికి విరుద్ధంగా యూరోపియన్ మార్కెట్ నష్టాల బాట ముగిసింది. ఇక్కడ అంకెలను గమనించండి. ఇప్పుడు ఆసియా మార్కెట్గా మిక్స్డ్గా ఉంది. సింగపూర్ 40% డౌన్లో ఉంది. అండ్ ఆక్సిజన్ కూడా 200 డౌన్లో ఉంది. తైవాన్ కూడా 30% డౌన్ ఉంది. బట్ ఒక జపాన్ మాత్రమే 200 అప్లో ఉంది. సో దీన్ని బట్టి ఈరోజు మన మార్కెట్ కొద్దిగా మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. అండ్ ఇండియన్ మార్కెట్స్లో మన ఫ్రైడే నాడు మన ఫారినర్స్ రోజు మాదిరిగానే సుమారు 2035 crores సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 2320 crores బై చేశారు. అది గుర్తించండి. సో నిఫ్టీ 8 points తప్పుతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ తగ్గింది అండ్ స్మాల్ క్యాప్ పెరిగింది. సో ఇక్కడ అంకెలను గమనించండి. సో ఇండియా విక్స్ కొద్దిగా తగ్గుతుంది. అది ఇండియా విక్స్ అనేది 10-12 ఉంటే చాలా బాగుంటుంది. సో పర్వాలేదు, మంచి లెవెల్ ఉన్నట్టు. బట్ ఇక్కడ ఏంటంటే సైడ్ వేస్ జరుగుతుంది అంటే గుర్తించండి. నెక్స్ట్ పీసా నిఫ్టీ రేషియో కూడా ఇక్కడ పీసా నిఫ్టీ అంటే పుట్కా రేషియో కూడా ఎప్పుడైతే 1 కన్నా ఏబోతుందో బులిసినట్టు ఈరోజు చూస్తే బులిస్గా కనిపిస్తుంది. అది కొంచెం తగ్గింది. అంతకుముందు 1.14 ఉంటే ఇప్పుడు ఈరోజు 1.08 ఉంది. సో మార్కెట్ బులిష్గా ఉంటుందని చెప్తుంది. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డేటా బట్టి పుట్కా రేషియో బట్టి ఉంటుంది కాబట్టి అది గుర్తించండి. సో ఇక్కడ నిఫ్టీ కూడా చూస్తాం. నిఫ్టీ 22,550గా ఉంది. ఇది ఎప్పుడైతే 22,720 క్రాస్ అయితేనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే 22,530 స్టాప్ లాస్. దీనికన్నా కింద దిగితే ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉంటుందిగా గుర్తించాలి. అంటే నిఫ్టీ బ్యాంక్ కూడా 48,497 ఉంది. దీని యొక్క రెసిస్టెన్స్ 49,500 అంటే 49,500 క్రాస్ అయిన తర్వాతనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దీనికన్నా తక్కువ ఉంటే హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్టాప్ లాస్ 47,898 ఉంది. దీనికన్నా కింద దిగితే ఇంకా కింద పడే అవకాశం కూడా గుర్తించండి. సో మన మార్కెట్లో ఈక్విటీ పాటు కొన్ని మన ఇంపార్టెంట్ మన ఫీచర్స్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ గోల్డ్, సిల్వర్ వీటి యొక్క రేట్లను బట్టి కూడా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. వీటికి మనం గమనించాలి. గోల్డ్ ETF ఆల్మోస్ట్ 32 పైసా పడిపోయింది. 70.21లో దొరుకుతుంది. అట్లనే సిల్వర్ కూడా పెరిగింది 57 పైసా 94 చూడే ఉంది. ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది. ఇది మంచి వార్తనే. 70 రూపీస్ బిలో 70 రూపీస్లో ఉంది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. 103.9 ఉంది. బట్ డాలర్ కొద్దిగా పెరిగింది 87 రూపీస్ 15 పైసా. ఇది కొద్దిగా తగ్గాలి. అటు యూఎస్ఏ బ్యాండ్ ఈల్డ్స్ కూడా కొద్దిగా పెరిగింది. అది 0.02 4 రూపీస్ అంటే 4.30లో ఉంది. ఇది 3 బిలో ఉంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డాటా ప్రకారం లాంగ్ బిల్డప్ షేర్స్, ఈ షేర్లు పెరుగుతాయని దీని యొక్క మీనింగ్. ఆ లిస్టును గమనించండి. అట్లనే షార్ట్ కవరింగ్ కూడా అంతకుముందు స్టార్ట్ అయిన ఈ షేర్లు కొనడానికి వస్తారు కాబట్టి ఈ షేర్ తప్పకుండా పెరుగుతుంది ఈ జాబితా చెబుతుంది. అండ్ లాంగ్ అన్వైండింగ్లో ఈ ఓపెనింగ్స్ తగ్గి ఈ షేర్ తగ్గొచ్చు అని డాటా చెప్తుంది. అండ్ షార్ట్ బిల్డప్ కూడా షార్ట్స్ బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి
ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుందని ఈ ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఈ జాబితా తెలియజేస్తుంది. ఇట్స్ హైయెస్ట్ డెలివరీ కింద కూడా ఈ షేరు సుమారు 71 నుంచి 78% మన పైన ఈ షేర్ హైయెస్ట్ డెలివరీ జరిగింది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో ఆ షేర్ ముందు పెరగడానికి అవకాశం ఉంటుందని గ్రహించండి. అండ్ టుడే బ్యాన్లో మన్నపురం ఫైనాన్స్, హిందుస్థాన్ కాపర్ ఈ రెండు కూడా ఉన్నాయి ఫ్యూచర్ ఆప్షన్లో. ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే ఆ షేర్ పెరగడానికి అవకాశం ఉండదు, తగ్గుతుంది. అండ్ ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే అమ్మటానికి వీలు ఉంటుంది, కొనడానికి వీలు ఉండదు. బట్ క్యాష్ సెక్షన్లో వీటిని తీసుకోవచ్చు. అండ్ చివరగా డివిడెండ్స్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ బిఎల్ ఆల్మోస్ట్ 340 పెరుగుతుంది, కొద్దిగా మొన్న తగ్గి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మంచి రికమెండేషన్ ఉంది. అండ్ అది 150% డివిడెండ్ పట్టించింది. దాని డేటు 11th, అంటే రేపు ఎవరైతే ఈరోజు అంతకుముందు ఎవరైతే షేర్స్ ఉంటాయో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అంటే ఐఓఐ కెమికల్స్ కూడా స్ప్లిట్ కాబోతుంది. దానికి రికార్డ్ డేట్ 11th, 10 రూపీస్ షేర్ 2 రూపీస్ అవుతుంది. అంటే ఒక షేర్ ఉన్న వాళ్ళకి 5 షేర్లు వచ్చే అవకాశం ఉంది. అంటే జిఎన్ఆర్ డివిడెండ్ ఇచ్చిన దాని డేటు, దాని బోర్డు డేటు 13th March. అండ్ ఉడ్కో కూడా దాని డివిడెండ్ మీటింగ్ 13 నాడు ఉంది, గుర్తించండి. క్యాస్ట్రోల్ ఇండియా కూడా డివిడెండ్ ప్రకటించి 9 రూపీస్ 50 పైసా. దాని డేటు మనకి ఇక్కడ 18th ఉంది, అది గుర్తించండి. 9 రూపీస్ 50 పైసా. అందుకోసం షేర్ కూడా చాలా పెరుగుతుంది, ముందు పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ సిఐ ఆటోమేటిక్గా 7 రూపీస్ డివిడెండ్ పట్టించింది, దాని డేటు 21st March. సోనఫీ కన్జ్యూమర్ కూడా 55 రూపీస్ డివిడెండ్ వచ్చింది, దాన్ని రికార్డ్ డేట్ 28. ఎప్పుడైతే రికార్డ్ డేట్ నాకు కనీసం ఒక రోజు ముందు ఉండాలి. అంతకుముందు ఎవరితో కొంటారో ఈ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వార్తలు. దీని తర్వాత మరొక వీడియో మన బిజినెస్ వార్తలు, దాని టెక్నికల్ వీడియో వస్తుంది, అది కూడా గమనిస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీటర్.